శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాగారం గగనసదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీ మహావిష్ణువే నమః. అందరికీ కార్తీక మాసం ప్రభోని ఏకాదశి శుక్లపక్షం శనివారం కార్తీక శుద్ధ ఏకాదశి, ప్రభోది ఏకాదశి, ఉద్దాన ఏకాదశి అని అంటారు. అయితే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు అంటే తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి రోజున ముందుగా నడుస్తున్న శ్రీమన్నారాయణ ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి. ఏకాదశి రోజు యోగ నిద్ర నుండి మేలుకొని అని పురాణం చెబుతుంది. అయితే అందుకే ఈ 4 నెలలు సాధు సంతులు మహానీయులు చాతుర్మాస దీక్ష చేపడతారు. అధ్యాపకులు సాధువులు దీక్షలు చేస్తూ ఉంటారు. అయితే మానవులు మాత్రం పైన మనకు జీవజలానికి ఆహారానికి నిద్రలకు ఉంటాయి, కానీ భగవంతునికి నిద్ర ఏమిటి అనే ప్రశ్న మనలో కలుగుతుంది. మనది భౌతికమైన నిద్ర, స్వామిది యోగ నిద్ర. కాబట్టి పాలు కడలిలో ఆదిశేషును పడుకున్న స్వామి యోగ నిద్ర. ఈ 4 నెలలు ఏం చేస్తాడు అంటే ప్రశ్న సమాధానం ఏమిటంటే సమస్త జీవులు అంటే గతిని సూక్ష్మ శరీరాల్లో ఆయా లోకాల్లో సంచరించే జీవులను వారి వారి కర్మను వాటి ఏ జన్మలో ప్రసాదించాలనుకున్నారో స్వామి ఆలోచిస్తూ యోగ నిద్ర నడిపిస్తాడు అని చెబుతున్నారు. కాబట్టి వీటికి మంచి మానవ జన్మనిచ్చారు. ఆ జన్మ చాలా సాత్వికమైనది. ఏనాడు ఎవరిని దానం చేయలేదు, ఎవరికి కనీసం సహాయం కూడా చేయలేదు, ఒక మంచి పని కూడా చేయలేదు. వాడికి వాక్కు ఇచ్చారు. జీవితంలో ఏనాడు ఒక మంచి పని, ఒక మాట్లాడడం, భగవంతుని నామస్మరణ చేయడం, లేదా ధర్మగ్రంథకర్త చేయడం, ఒక మంత్రాన్ని ఉచ్చరించడం, ఇవన్నీ చేస్తే మానవుడికి శుభప్రదం. ఏ గుడికైనా వెళ్ళవలసింది. అయితే భగవంతుడు అని అన్ని విషయాల్లో భగవంతుడు ఉన్నారు. నా రుద్రోహం. భగవంతుడు ఎక్కడున్నాడు? నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. ప్రతి ఒక్క మనిషిలో కూడా భగవంతుడు ఉంటాడు. భగవంతుడు ఉంటాడు కాబట్టి ఎక్కువ భగవద్ధ్యానం అనేది గొప్ప. అందుకే ఎన్నో జన్మల పుణ్యఫలం చేస్తే కానీ మానవ జన్మ మనం లభించదు. కాబట్టి ఎంతో పుణ్యం చేసుకున్నాం కనుక, ఈ పవిత్రమైన భూమి మీద భారతదేశంలో ఉన్నాము కనుక ఈ జన్మకు వృధా చేసుకోకుండా ఉన్న దాంట్లో సరిపెట్టుకుంటూ నలుగురికి సహాయపడుతూ దేవాలయానికి వెళుతూ చక్కగా మన కుటుంబాన్ని కాపాడుకోవాలి. నీతి నియమాలతో భక్తి శ్రద్ధలతో ఆధ్య జీవితాన్ని గడపాలి. అందుకే ప్రతినిత్యం కూడా పైన చెప్పే మంత్రం ఏంటి? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విద్యాంగం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈ మంత్రాన్ని చదవాలి. ఏకాదశి రోజు లక్ష్మీదేవిని ఎక్కువగా ఉసిరికాయ దీపాల్లో పూజిస్తే కలిగే ఫలితం అద్భుతమైన ఆనందమైన ఫలితం వస్తుంది. శ్రీ మహాలక్ష్మి ఉసిరికాయ అంటే అత్యంత ప్రీతికరం. శుక్రవారం సాయంత్రం ఉత్తర భారతదేశంలో మహాలక్ష్మీదేవి ఉసిరికాయ దీపాలతో వెలిగిస్తారు. దీనివల్ల శ్రీ మహాలక్ష్మి కటాక్షాలు పొందుతారు. కాబట్టి శంకరాచార్యులు చెప్పారు ఏమిటి? కనకాధార సూత్రం పఠించాలని. అంటే కనకదుర్గ సూత్రం పఠిస్తే మహాలక్ష్మీదేవి యొక్క నివేదన, మహాలక్ష్మి యొక్క ఆశీస్సుల అనుగ్రహాన్ని మీకు పొందుతారు. అదేవిధంగా శుక్రవారం సాయంత్రం ఈ యొక్క మంత్రాన్ని చదవండి. ఓం మహాలక్ష్మి విష్ణుపత్ని తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ఖచ్చితంగా అందరూ చదవాలి. అష్టాది ప్రాప్తి, అష్టైశ్వర్య భోగభాగ్యాలకి కార్తీక మాసంలో రాత్రి యొక్క హరిరాసన యొక్క రాత్రి హవనం తయారు ఉసిరికాయతో హోమం కానీ పూర్ణాది కానీ చేస్తే ఖచ్చితంగా 100% ఆ యొక్క ఫలితం వస్తుంది. కార్తీక మాసంలో ఎక్కువగా శివ ధ్యానం చేయాలి. శివ పంచాక్షర మంత్రం చదవాలి. ఓం నమ శివాయ నమ, ఓం నమ శివాయ నమ అంటే బోలాశంకరుడు చాలా సంతోషపడి మన అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాడు. దేవాలయంకి వెళ్ళేటప్పుడు కూడా అగమార్త దేవానాం కురు గంటాలాంఛనం
గంట కొట్టాలి, ముందుగా గంట కొట్టి ప్రవేశం అయ్యి అక్కడ ఒక పియ్యం ఉంటారు, ఎవరు నంది. ఆ నంది దగ్గర 2 కొమ్ములను యొక్క పెట్టి ఆ వెనక భాగం పుష్ఠభాగంలో చేయి వేసి కుడి చెవిలో చెప్పాలి. ఏంటి? అయ్యా కైలాసంలో పరమశివుడా, నీ యొక్క దర్శన భాగ్యం నాకు కావాలని చెప్పాలి. ఎందుకంటే మనం ఏ కోరికలు చెప్పక్కర్లేదు. మనం దేనికి వెళ్ళామో దేవాలయంగా పరమేశ్వరుడికి తెలుసు కాబట్టి ఆ చెవిలో దర్శన భాగ్యం ఇప్పించయ్యా అని చెప్పి మనసులో కోరుకోవాలి. ఒక్క 10 నిమిషాలు తీర్థం షడగోపం తీసుకున్న తర్వాత కూర్చొని ఓం నమ శివాయ నమ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ నమ అని శివపాంచాక్షి మంత్రం 12 సార్లు ధ్యానం చెయ్యండి. మహామృత్యుంజయ మంత్రం చెప్పండి. త్రియంబకం యామహే శివం పుష్టివర్ధనం ఓర్వారమందో మృత్యుమృత్యుయే స్వాహ. ఈ మంత్రాన్ని కూడా చెప్పండి. ఎటువంటి మృత్యు ఉన్నా మీ ఇంట్లో పోతుంది. త్రియంబకం ఆ యొక్క భస్మాన్ని మీ శరీరానికి ధరిస్తే ఎటువంటి ఉన్న దుష్టగ్రహ దోషాలను కూడా పోతాయి. శ్రీమన్నారాయణ. ఓం నమ శివాయ. మళ్ళీ చక్కడైన మళ్ళీ కొన్ని యొక్క వేద సూక్తులతో వేద మంత్రాలతో మళ్ళీ కార్తీక పురాణం గురించి కూడా చెప్పుకుందాం. అందరికీ శుభోదయం.